హలో గైస్, నా పేరు మైత్ర వెంకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన వార్ 2 మూవీ యొక్క టీజర్ అయితే ఈరోజు వచ్చింది. దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఆ టీజర్ని చాలా డీటెయిల్డ్గా నోటీస్ చేసినప్పుడు 0.25x స్పీడ్లో పెట్టుకొని దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే కనిపించాయి. సో వాటి గురించి మీకు క్లియర్ కట్గా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్, నేను రివ్యూలో కూడా అదే చెప్పాను. స్టార్టింగ్లో నాకు ఎన్టీఆర్ గారి డైలాగ్ నాకు ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్కే. అంటే నాకు ఎందుకో దాస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా రివీల్ చేయట్లేదు మనకి. అస్తమాను యుద్ధ భూమి యుద్ధ భూమి యుద్ధ భూమి అంటున్నారు. తర్వాత ఇద్దరం పోరాడదాము, వార్ ఈజ్ వెయిటింగ్ అది ఇది అని చెప్తున్నారు. బట్ అంటే వీళ్ళ బర్త్డే పోస్టులు ట్వీట్లు ఉన్నాయి కదా, వాటిల్లో అలా ఉందన్నమాట. నాకు ఏమనిపిస్తుందంటే ఎన్టీఆర్ గారు మేబీ ఆ రా ఏజెంట్లో ఒకరే అయ్యి ఉండొచ్చేమో. బట్ ఏదో ఒక పర్సనల్ రీజన్ వల్ల మేబీ ఇలాగా అగెయినిస్ట్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ మిషన్లో ఆయనకంటూ ఒక ఓన్ మిషన్ ఆయన క్రియేట్ చేసుకొని ఉండొచ్చేమో అనిపిస్తోంది నాకు. అంటే ఈ వార్ సినిమాలు, అంటే ఈ వార్ అంటే అదే ఈ స్పై యూనివర్స్ సినిమాలు కొంచెం ఈ ప్యాటర్న్ ఉంటాయి. కొంతమంది వార్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మీరు గమనించినట్టయితే పఠాన్ అయినా టైగర్ అయినా మీకు సిమిలర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పక్కన మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు తీసుకోండి, అవి మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద సీన్స్. అప్పుడైనా అదే విమానం, ఇప్పుడైనా అదే విమానం. విమానంలో కాకపోతే ఆయన గాల్లోకి వెళ్ళాలంటే ఇంకేటి వాడతాడు? హెలికాప్టర్, విమానం వాడాలి. అయ్యే ఉంటాయి అన్ని సినిమాల్లోని కూడా. అదేంటి ఆ సినిమాలో హెలికాప్టర్ ఉంది, ఈ సినిమాలో హెలికాప్టర్ ఉంది, 2 సినిమాలు ఒకలాగా ఉన్నాయంటే అది ఇంకే ఏమో బుల్షిట్ లాజిక్ అది. అట్లా కాదు. ఈ యూనివర్స్లో ఉన్న సినిమాలన్నీ కూడా ఒక కాన్సెప్ట్ బేసిస్ మీద వెళ్తుంటాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్లో ఇంకా బెటర్ అవుతూ వెళ్ళడమే ఈ సిరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో అంతే తప్ప ఏదో ప్రతిదీ కథలు మారిపోయి ఇప్పుడు వార్ 1 ఇండియాలో జరిగింది, యుద్ధంలో జరిగింది, రా ఏజెంట్స్ మధ్య జరిగింది. సో వార్ 2 అట్లా కాదు. వార్ 2 ఇక హనుమంతుడికి అశ్వత్థామకి మధ్య జరిగినట్టు చూపించాలి. లేదంటే ఆ కృష్ణుడికి జాంబవంతుడికి మధ్య జరిగిన యుద్ధం ఉంది కదా, అది చూపించాలంటే కుదరదు అట్లాగా. ఇక్కడ అలాగే ఉంటుంది కాన్సెప్ట్, అదే స్టోరీ ఉంటుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పాలసీ ఆఫ్ దట్ ఎంటైర్ స్పై యూనివర్స్ కదా. సో అది మొదలైందే ఆ పాలసీ బేసిస్ మీద. మనం వచ్చి అది అలాగే ఉంది ఏంటంటే అలాగే ఉంటాయి అవి, ఆ కాన్సెప్ట్లు అన్నీ అంతే. అదొక సిరీస్. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే కియానో రీవ్స్ ఒకటి ఉంటుంది, జాన్ విక్ కావచ్చు, లేదంటే మిషన్ ఇంపాసిబుల్ కావచ్చు, ఏవైనా మీకు సిమిలర్ టెంప్లెటే ఉంటాయి. ఆ పర్టికులర్ టెంప్లెట్లో దాన్ని ఎలా తీశారనేది ఇంపార్టెంట్, అంతే. అంతకుమించి ఇంకేట్లేదు ఈ కైండ్ ఆఫ్ జానర్ సినిమాల్లో. అండ్ ఇంకోటి, ఆ డామినేషన్ కోసం ఆడుకున్నారు. కొంతమంది ఏమో ఎన్టీఆర్ గారు డామినేట్ చేశారని, కొంతమంది ఏమో హృతిక్ రోషన్ గారు డామినేట్ చేశారని. ఈ సినిమాలో ఇద్దరు కూడా ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలే. అంటే హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని డామినేట్ చేయడానికో, ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని డామినేట్ చేయడానికో సినిమా తీయలే. వాళ్ళు సినిమా తీసింది ఎందుకంటే తెలుగు మార్కెట్లోకి హృతిక్ రోషన్ గారు ఎంటర్ అవ్వడానికి, ఎన్టీఆర్ గారు హిందీ మార్కెట్లోకి డీప్ డైవింగ్ లెవెల్లో ఎంటర్ అవ్వడానికి, అంతే. కానీ అంత సినిమాల్లో ఇంకా ఆ క్యారెక్టర్స్ అనేవి డామినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకరు ముందు నుంచి ఏమంటారు, చాలా పాపులారిటీ ఉన్న క్యారెక్టర్ ఒకటి కబీర్ క్యారెక్టర్కి ఆల్రెడీ బాగా పాపులారిటీ ఉంది బికాస్ ఆఫ్ ద మూవీ వార్. సో అది అలాగే ఉంటుంది, దానికి తగ్గట్టు ఆ క్యారెక్టర్ ఉంటుంది.
ఇది ఫ్రెష్లీ ఎంటర్డ్ క్యారెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ ఉంటది అంతే. దానికి తగ్గట్టు దాన్ని రాస్తారు. దానికి తగ్గట్టు దాని బిల్డప్ ఉంటది ఇనీషియల్‌గా. ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ అది. మనకి ఏదైతే ఆయన బాంబులు అయన్నీ పట్టుకొని వచ్చారో అది ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీను. హృతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీను ఇది. వోల్ఫ్‌తో పాటు నడుచుకుంటూ వచ్చాడు కదా ఆయన. సో, దానికి ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటదనమాట. ఈ కత్తులతోని వాటన్నిటితోని మొత్తం అందరిని కూడా చీల్చి చెండాడి ఆ తర్వాత వోల్ఫ్‌తో పాటు అలాగ నీట్‌గా నడుచుకుంటూ వస్తారనమాట. సో, ఇది బేసిక్‌గా ఇంట్రడక్షన్ సీన్‌లో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే అదే లొకేషన్‌లో మళ్ళీ ఫైట్ సీక్వెన్స్ ఉంది. అప్పుడు ఆయన ఫేస్ నార్మల్‌గానే ఉంది. సో, ఈ వోల్ఫ్‌తో వస్తున్నప్పుడు లైట్‌గా చిన్న చిన్న బ్లడ్ అనేది ఉంది కదా! సో, దాన్ని బట్టి మేబీ అదయ్యాక ఇలాగుంటది కదా! ఆబ్వియస్‌లీ. సో, అందుకే అదే ఇంట్రడక్షన్ సీన్ అయితే అనిపిస్తోంది. సో, ఇదైతే క్లియర్ అనమాట. అయితే ఇక్కడ స్టార్టింగ్ సీన్‌లో ఎన్టీఆర్ గారిది ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పాను కదా! దాంట్లో ఆయన చేతులకు 2 బెల్ట్ లాంటివి పట్టుకొని దాటికి బాంబులు పట్టుకొని వచ్చారు కదా! నాకెందుకు అవి మిలిటరీ గ్రేడ్ బాంబులేమో అనిపిస్తోంది నాకు. సో, ఆ రా ఏజెంట్స్ వాళ్ళకి యాక్సెస్ ఉంటాయి. కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా! సో, వాటి రిలేటెడ్ స్టఫ్ ఏమో అనిపిస్తోంది నాకైతే. అంటే ఐయామ్ నాట్ ష్యూర్. బట్ అది అలా అనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత అక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ గారు నిజంగా ఒకవేళ విలన్ అయినట్టయితే ఆయన మళ్ళీ విలన్ గ్యాంగ్‌ని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన మనుషుల్ని ఆయన ఎందుకు కొడతారు ప్రాక్టీస్ కోసమా? అదేం ఉండదుగా. అట్టే ఉండదుగా. రేపు హీరో వస్తాడు. రేపు ఆయన్ని కొట్టాలి కాబట్టి ఈరోజు మా వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తా అట్లే ఎవరు చేయరు కదా! సో, ఎన్టీఆర్ గారు విలన్ గ్యాంగుల్లో అంటే బ్యాడ్ పీపుల్స్ గ్యాంగ్. వాళ్ళని కొడుతున్నారు కదా! సో, దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే మేబీ ఆయన గూడా ఈ రా ఏజెంటేనేమో. మేబీ అప్పుడు ఆయనకేంటంటే ఒక పర్సనల్ మిషన్ ఏమైనా ఉందేమో. దానికోసం ఆయన అలా చేస్తున్నాడేమో. సో, దానివల్ల ఈళ్ళిద్దరికీ కూడా ఇగో క్లాష్ వచ్చి అలాగేదైనా జరుగుతదేమో అనిపిస్తుంది నాకు. ఐ యామ్ ఫీలింగ్ లైక్ దట్. సరే. అదే ఇద్దరు గూడా ఒకే ఆపరేషన్ కోసం వర్క్ చేస్తారేమో లాస్ట్‌కొచ్చేసరికి అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు 'హృతిక్ రోషన్' గారు చు కనబడినప్పుడు మనకు పక్కన 'వోల్ఫ్' కనబడింది కదా! సో, అది ఎయిదర్ రష్యా ఆర్ సైబీరియా అయ్యుండొచ్చు అనిపిస్తోంది. సో, ఆ ఏరియాలో అది జరిగిందనిపిస్తోంది. సో, ఇది ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో జరిగే ఆపరేషన్ అయితే కాదు. మల్టిపుల్ కంట్రీస్‌లో జరుగుతదనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తర్వాత జంప్ చేశారు కదా! ఆ జంప్ చేసిన బ్రిడ్జ్ న్యూయార్క్‌లోని అంటే యునైటెడ్ స్టేట్స్‌లో న్యూయార్క్‌లోని హెన్రీ హడ్సన్ బ్రిడ్జ్ అది. సో, అది యూఎస్‌లో జరుగుతుంది. మేబీ అమెరికాలో కూడా మంచు కురుస్తది. అది కురవదని నేననను. బట్ వోల్ఫ్‌లుండవు అమెరికాలో. అయి ఎక్కువ మనకి సైబీరియాలో కనబడుతూ ఉంటాయి. లేదంటే రష్యాలో కనబడుతూ ఉంటాయి. అలాస్కన్ రీజియన్‌లో కనబడుతూ ఉంటాయి. అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. బట్ యూఎస్‌లో మనకి అబ్బాయి ఈ న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో మాక్సిమం కనబడవు మనకి. సో, ఐదర్ అలాస్కా ఆర్ సైబీరియా ఆర్ రష్యా ఈ జోన్స్‌లో ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే. సో, అదొకటి. అండ్ చెప్పాను కదా! ఎన్టీఆర్ గారు జంప్ చేసిందేమో ఈ హెన్రీ హడ్సన్ బ్రిడ్జ్ యూఎస్ న్యూయార్క్. సో, ఇది న్యూయార్క్, యూఎస్ చుట్టూ గూడా తిరుగుతూ ఉంటుంది ఈ కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ గారు జంప్ చేశారు గదా! జంప్ చేసిన బ్రిడ్జు కారొచ్చి ట్రైన్ మీద పడుతున్న బ్రిడ్జ్ ఒకటైతే కాదనిపిస్తుంది. 2 వేరు వేరు. సో, 2 వేరు వేరు అయినట్టయితే ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఉంది యాక్చువల్‌గా. కార్ చేసింగ్ సీన్ ఉంది. ఈ కార్ చేసింగ్ సీన్‌లో ఎన్టీఆర్ గారు చేజ్ చేయబడుతున్నారు. అంటే ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారు చేజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు మినీ కూపర్‌లో ఉన్నారు. వెనక పెద్ద వెహికల్‌లో హృతిక్ రోషన్ గారు ఉన్నారు. సో, హృతిక్ గారు ఎన్టీఆర్ గారిని చేజ్ చేస్తున్నారు. బట్ ముందు మనకి చూపించిన షాట్స్‌లో ఏంటి? బోట్ చేసింగ్ ఉంది. బోట్ చేసింగ్‌లో ఏం జరుగుతోంది? ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని చేజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని గన్‌తో షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హృతిక్ రోషన్ గారు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వై? ఏం జరుగుతోందక్కడ? అర్థం కాలే. తర్వాత రెండోది ఇంకొకటుంది. మూడో చేసింగ్ ఉంది యాక్చువల్‌గా. 4 ప్లేసుల్లోని వాడుతున్నారయ్యా చేసింగ్‌ని మీరు గమనించినట్టయితే. సో, ఫస్ట్ ఎయిర్ మనకి ఈ టీజర్‌లో చూపించిన వాటిలో ఫస్ట్ షాట్ ఎయిర్‌ది. ఎయిర్ ఫోర్స్ 1 అంటే ఎయిర్ ఫోర్స్ 1 కాకపోవచ్చు. బట్ సిమిలర్ ఫ్లైట్ అది. బోయింగ్ 737 అనుకుంటా. సో, దానికి ఒక స్టెల్త్ బాంబర్‌ని కనెక్ట్ చేశారు వైర్స్‌తో. రోప్స్‌తో స్టెల్త్ బాంబర్‌ని కనెక్ట్ చేసి అది బీ2ఓ, బీ12ఓ అది. చాలా పవర్‌ఫుల్ బాంబర్ అది. యూఎస్ బాంబర్ అది. యూఎస్ వరల్డ్ వార్ బాంబర్ అనమాట అది. చాలా పవర్‌ఫుల్ అది. సో, దాన్ని వాడారు. అంటే ఒరిజినలో కాదో మనకు తెలియలేదు గానీ అది వేరే విషయం. బట్ దాన్ని ఒక ఫ్లైట్‌ని కనెక్ట్ చేసినట్టు చూపించారు కదా! సో, ఆ రెండిటిని కొంచెం కనెక్ట్ చేస్తే నాకెందుకో ఆ కింద ఎళ్తున్న ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ 1 ఏమో అనిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కోసం వాడే ఏరోప్లేన్ ఉంటది కదా! అదనిపిస్తోంది నాకు. ఐయామ్ ఫీలింగ్ లైక్ దట్. సో, మేబీ అంటే ఈ యూఎస్, ఈ హెన్రీ హడ్సన్ బ్రిడ్జ్, న్యూయార్క్, ఈ ఎయిర్ ఫోర్స్, ఆ స్టీల్త్ బాంబర్ ఇయన్నీ చూస్తుంటే నాకెందుకో కొంచెం అలా అనిపిస్తుంది. సో, ఈ యూఎస్ ప్రెసిడెంట్
వాళ్ళ చుట్టూ కూడా కొంచెం తిరుగుతుందేమో మరి. అంటే చాలా పెద్ద సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఏదైనా సరే. తర్వాత ఈ చెప్పాను కదా! ఆ ఏరోప్లేన్ దగ్గర కూడా చేసింగ్ యాక్చువల్‌గా. ఎన్టీఆర్ గారు బేసిక్‌గా వెనకొక ఇద్దరు దిగుతూ ఉంటే ఎన్టీఆర్ గారు ముందు కట్టిన రోప్ పట్టుకొని ఆ ఏరోప్లేన్ ముందు భాగానికి ఎళ్ళిపోతూ ఉంటే, అదే టైంకి 'హృతిక్ రోషన్' గారు ఆ స్టెల్త్ బాంబర్‌లోంచి కిందకి జంప్ చేస్తారు. దీని మీదకి. అది. సో, అక్కడ మళ్ళీ 'హృతిక్ రోషన్' గారు ఎన్టీఆర్ గారిని చేజ్ చేస్తున్నట్టుందక్కడ. సో, ఇక్కడ ఈ 'టామ్ అండ్ జెర్రీ' గేమ్ నడుస్తోంది యాక్చువల్‌గా. మీరు బాగా గమనించినట్టయితే. టీజర్‌లో అయితే అదే చూపిచ్చారు. దే షోన్ అస్ దట్ 'టామ్ అండ్ జెర్రీ' గేమ్ ఇన్ ద టీజర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ యాక్చువల్లీ. నిజంగా చూపిచ్చారు. 'టామ్ అండ్ జెర్రీ' గేమ్ చాలా అంటే చాలా కరెక్ట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు. అంటే ఫస్ట్ ఆ ఎయిర్ ఫోర్స్ అదే ఆ విమానం ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో 'హృతిక్ రోషన్' గారు ఎన్టీఆర్ గారిని చేజ్ చేస్తారు. బోట్ చేజింగ్‌లోనేమో ఎన్టీఆర్ గారు 'హృతిక్ రోషన్' గారిని చేజ్ చేస్తారు. అండ్ తర్వాత ఈ కార్ చేజింగ్‌లోనేమో ఆహ్, ఎన్టీఆర్ గారిని 'హృతిక్ రోషన్' గారు చేజ్ చేస్తారు. ట్రైన్ మీద కూడా చేజింగ్ ఉంది యాక్చువల్‌గా. ఈ ఈ 'స్పై యూనివర్స్‌లో' ట్రైన్ సీన్‌లు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 'టైగర్ 3లో' చూసాను. 'పఠాన్‌లో' కూడా చూసినట్టున్నాను నేను. 'టైగర్ 3లో' అయితే చూసాను. అది గుర్తుంది నాకు బాగా గుర్తుంది. ఇందులో కూడా ఉంది. 'పఠాన్‌లో' కూడా ఉంది యాక్చువల్‌గా. 'పఠాన్‌లో' కూడా ఉంది. 'పఠాన్‌లో' సెకండ్ హాఫ్‌లో ట్రైన్‌లోకి 'సల్మాన్ ఖాన్' వస్తాడు. ఇందులో కూడా ఉంది. ఓకే. సో, ట్రైన్ సీన్స్ ఉంటాయి మాక్సిమం. ట్రైన్ చేజింగ్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు 4 రకాల ట్రాన్స్‌పోర్టేషన్ మెథడ్స్‌ని ఉపయోగించి ట్రైన్ చేజింగ్‌లు పెట్టారు. రైలు, రోడ్డు, ఎయిరు, వాటరు. 4 ట్రాన్స్‌పోర్టేషన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ నాలుగిట్లోని చేజింగ్‌లు పెట్టారు దీంట్లో. విచ్ ఈస్ వెరీ ఎక్స్‌ట్రార్డినరీ. ఎందుకంటే, ఆ 4 యాక్షన్ సీన్‌లు చూసుకోండి ఎంతెంత సీన్‌లు క్రియేట్ అవుతాయి. లెంత్ ఎక్కువుంటది సినిమాది నాకు తెలిసి. 2 అవర్స్ 45 మినిట్స్ ఈజీగా ఉంటది సినిమా. పక్కా ఉంటది. సో, ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది. అంటే మనం అర్థం చేసుకోలేం. బట్ అట్‌లీస్ట్ అక్కడ ఏం జరుగుతుందో మనకు కొంత క్లారిటీ ఇచ్చారనైతే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఇప్పుడు ఈ బోట్ చేసింగ్ జరుగుతున్నదేమో దుబాయ్‌లోని బిజినెస్ బే ఏరియాలో. ఇప్పుడు ఇందాక అక్కడ జరిగిందేమో హెన్రీ హడ్సన్ బ్రిడ్జు, న్యూయార్కు. ఆ వోల్ఫ్‌ని చూస్తేనేమో అది రష్యా గాని, సైబీరియా గాని, అలాస్కా గాని అయ్యుండొచ్చు అనిపిస్తుంది. ఈ బోట్ చేసింగ్ జరిగిందేమో దుబాయ్‌లోని బిజినెస్ బే ఏరియాలో. 'హృతిక్ రోషన్' గారు మధ్యలో ఒక యూ టర్న్ లాంటి ఒకటి జంప్ ఒకటి కొట్టి, ఫ్లిప్ కొట్టి కిందకు దూకుతారు చూడండి. ఆ బిల్డింగ్ ఎక్కడుందో తెలుసా? సెంట్రల్ ఇటలీలోని టుస్కానీ అనే ఒక సిటీలో టోరే దెల్ మాంగియా అనే ఒక కన్‌స్ట్రక్షన్ అనమాట అది. అది ఇటలీలో జరుగుతోందది. సో, ఏమో అంటే బేసిక్‌గా వీళ్ళు 5 కంట్రీస్‌లోనో 4 కంట్రీస్‌లోనో షూట్ చేశారని చెప్పి న్యూస్ అయితే ఉంది ఆబ్వియస్‌లీ. సో, అదే ఇయన్నిటిలోని తిరుగుతున్నారు. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ గ్లోబ్ ట్రాటింగ్ ఏమో! అదే అనిపిస్తుంది నాకైతే మాత్రం. తర్వాత ఈ కార్ చేసింగ్ వాటి కోసం చెప్పాను. అయితే ఎన్టీఆర్ గారు హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన చెస్ట్‌కి చాలా పెద్ద బ్యాండేజ్ ఉంది. ఏదో చిన్న గాజు పెంకు తీసుకుంటే అంత బ్యాండేజ్ ఉండదు. ఓకే. ఏదో బుల్లెటే దిగుండాలి. అయ్యుండాలి. సో, ఆ బుల్లెట్ దిగిన తర్వాత ఇంకేదైనా జరిగో, లేదంటే దానికేనో రివెంజ్ కోసం ఎన్టీఆర్ గారు హాస్పిటల్ నుంచి బయటకొస్తున్నారు. ఆయన కళ్ళల్లో 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పెయిన్ ఉంది. ఇంకొకటి యాంగర్ ఉంది. బేసిక్‌గా ఎన్టీఆర్ గారు ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా ఎక్స్‌ట్రార్డినరీగా యాక్టింగ్ చేస్తారు కాబట్టి మనకది అర్థమవుతుంది కొంచెం. సో, ఈ పెయిన్, ఈ యాంగర్ ఈ రెండిటిని కూడా చాలా చూపిస్తున్నారక్కడ. సో, ఏదో జరిగింది. రివెంజ్. రివెంజ్ ఉంటది. అది. అదైతే కనిపిస్తుంది స్పష్టంగా. అండ్ ఈ కార్ చేసింగ్ ఏదైతే జరుగుతుందో దాని దగ్గరే ఈ ట్రైన్ మీద కార్ క్రాష్ అయ్యే సీన్ గూడా. ఎందుకంటే అది మినీ కూపరే, ఇది మినీ కూపరే. సేమ్ కార్. సో, సేమ్ కార్ ఎన్టీఆర్ గారు అదనమాట పరిస్థితి. బ్రిడ్జ్‌తో పాటు, కార్‌తో పాటు అది. అలా అనిపిస్తుంది నాకు. తర్వాత రెండోది లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళిద్దరి చైర్స్‌కి కూడా మంటలున్నాయి. వాళ్ళిద్దరి చైర్స్‌కి. వై? అంటే ఏదో మీటింగ్ లాంటిది జరిగి, డిస్కషన్ లాంటిది జరిగి, మాట్లాడుకొని ఆ తర్వాత తగలబెట్టుకొని ఏమైనా జేశారా? ఏమో ఏదో జరిగింది మొత్తానికి. ఆళ్ళిద్దరి చైర్‌లకి కూడా మంటలున్నాయి. ఒక చైర్ పడిపోయి ఉంది. ఒక చైర్ నార్మల్‌గుంది. టీజర్‌లో. ఆ టీజర్‌లో ఇచ్చిన షార్ట్స్‌లో. అది. అండ్ తర్వాత లాస్ట్‌లో ఈ ఏవైతే హ్యాండ్ టు హ్యాండ్ ఇద్దరు ఇలా అంటున్నట్టు షార్ట్స్ ఏవో చూపిచ్చి లాస్ట్‌కి ఇద్దరి చేతులు ఇట్లా కలిసినట్టు చూపిచ్చారు చూడండి. ఆ షార్ట్స్ కంటిన్యూయింగ్ షార్ట్స్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇలా అంటున్నప్పుడు ఎన్టీఆర్ గారి వేలికి ఒక బ్లాక్ కలర్ రింగ్ లాంటిది ఏదో ఉందంతే. అండ్ 'హృతిక్ రోషన్' గారి చేతికి మొత్తం బ్లాక్ కలర్ క్లాత్ లాంటిది ఉందంతే. బట్ ఆ 2 చేతులు ఇట్లా గుద్దుకుంటున్నట్టు చూపించినప్పుడు ఎన్టీఆర్ గారి చేతికి ఆ నకిల్స్ అది ఉంది కదా! అది వెపన్ అది ఉంది.
అండ్ హృతిక్ రోషన్ గారి చేతికి ఆ బ్లాక్ క్లాత్ ఉందన్నమాట. సో అది ఇది కంటిన్యూషన్ షాట్ అయితే కాదు. సో ఎవరు గెలుస్తారు? ఇద్దరు గెలుస్తారా? ఇద్దరు ఓడిపోతారా? ఏమో నాకైతే డెఫినెట్గా ఒకటైతే చెప్తా చూడండి. దే హ్యావ్ గివెన్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఎన్టీఆర్ గారు. దట్ ఈస్ క్లియర్. మీరు అనుకుంటున్నట్టు ఏదో సింపుల్గా అయితే లేదు ఈ సినిమాలో. ఎన్టీఆర్ గారి ఇంపార్టెన్స్ లెవెల్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, స్పష్టంగా తెలుస్తోంది. దట్ ఈస్ క్లియర్. అండ్ స్టోరీ పరంగా చెప్తున్నాను నేను, అంటే క్యారెక్టర్ పరంగా చెప్తున్నాను నేను. ఆ క్యారెక్టర్కి చాలా హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉండేలా క్యారెక్టర్ రాసుకున్నది, స్పష్టంగా తెలుస్తోంది. సెపరేట్గా ఇద్దరికి కూడా ఇంట్రడక్షన్ సీన్స్. అందులో మళ్ళీ ఎవరిది ఫస్ట్ ఉంటుందంటే నాకు ఎందుకో ఎన్టీఆర్ గారిదే ఫస్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. మేబీ స్టోరీ వేరే రకంగా మొదలవుతుంది, ఇంకొక దగ్గర ఎక్కడో మొదలవుతుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలామంది ఉంటారు కదా ఈ వార్ సిరీస్లో. సో వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒకడు ఉన్నాడు నరరూప రాక్షసుడు అంటూ మొదలెడతారు నాకు తెలిసి. సో ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ఆ తర్వాత అటు ఇటు వాడి కాపాడాలంటే ఇంకా మనోడు ఉన్నాడు కదా కబీర్, వాడు రావాల్సిందే అంటాడు. కబీర్ వస్తాడు, ఇంకా అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అని నా ఫీల్. అంటే వార్ సిరీస్ అని కాదు, స్పై యూనివర్స్ మొత్తం ఇలాగే ఉంటుంది, అందుకే చెప్తున్నా. సో అది నా ఫీల్. సో చూద్దాం గైస్. సో ఇవి నేను నోటీస్ చేసిన డీటెయిల్స్. ఇంకేమైనా మీరు నోటీస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దర్శగా చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో బాయ్.